ఉప్మా టీ ఛానల్కి స్వాగతం అండి. టెక్ మహీంద్ర ఐటీ కంపెనీ ఎత్తుకుండా ఒక ఆమె ధర్నా చేస్తుంది. అయితే 100 మందిలో ఎక్కడో 10-15 మంది ఆమెకే సపోర్ట్గా ఉంటున్నారండి. అవునండి, ఐటీ కంపెనీస్ ఇలాగే ఉన్నాయి, కానీ మాకు అదే దిక్కు వల్ల మేమేమీ మాట్లాడకపోతున్నాము, కనీసం మీరు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారని. అంటే ఒక 10-15 మంది వరకు ఆమె సపోర్ట్ చేస్తూ, మరి మిగతా వాళ్ళ కమెంట్స్ ఏంటో తెలుసా అండి? నువ్వేం చేసావో అంత 3 రోజులకి ఎవరు తీసేస్తారు జాబ్ నుండి? బాత్రూమ్ అంటే పావుగంట అరగంట కాదు, గంటనే రావాలి. నీకు పెళ్ళయి పిల్లలు ఉన్నారు, మరి ఐటీ కంపెనీ అంటే అంత ఆషామాషి అనుకున్నావా? వెళ్ళి మరీ జాబ్స్ అప్లై చేసుకుంటారు కదా, ఇప్పుడు అనుభవించు. మళ్ళీ ఇలాగ అన్న వాళ్ళలో ఎవ్వరూ కూడా ప్రొఫైల్ అనేది బయట లేదు, అందరు కూడా హిడెన్ ప్రొఫైల్. కనీసం ధైర్యంగా ఒక కమెంట్ సెక్షన్లో కూడా రాయని వాళ్ళు, ఒక అమ్మాయి బయటకు వచ్చి ఇలా ధర్నా చేస్తుంది అని అంటే కనీసం ఆ టెక్ మహీంద్ర వాళ్ళకి ట్యాగ్ చేసి మరి మీ ఇష్యూ ఏంటో చెప్పండి, మరి మీ వైపు ఎందుకు తీసేశారు, మరి మీ వెర్షన్ కూడా చెప్పండి అని కూడా అన్నారు కదా. ఇందుకు అనవసరంగా ఎవరో వచ్చి ఒక న్యాయం కోసం అడుగుతూ ఉంటే అలా వెనక్కి లాగడం ఎందుకండి? నిజంగా ఒక ఐటీ కంపెనీ అంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు అలాగా పని చేయించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అనొచ్చు కొంతమంది, అవునా మరి ఇప్పుడు అర్థమైందా మగవాళ్ళ పరిస్థితి ఏంటో అని. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు అటు కంపెనీ వైపు ఇటు ఇంటి వైపు కూడా పని చేస్తున్నారు కదా. అంటే ఏదో ఒక ఆడది అనే మాట బాగా అలవాటైపోయింది తెలుసా అండి కమెంట్ సెక్షన్లోని. ఇందుకు ఇప్పుడు ఆడవాళ్ళని అసలు ఎక్కడ తగ్గడం లేదు, అంటూనే ఆడవాళ్ళు 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 అంటూ ఒక కమెంట్ సెక్షన్లోని కానీ, ఒక పోస్ట్ కానీ, ఒక రీల్లో కానీ ఆడది అన్న ఒక పేరు కూడా ఎత్తకుండా మీరు రోజు గడపడం లేదు కదా. అందుకనే దయచేసి కమెంట్ సెక్షన్లో కానీ న్యాయం కోసం అడుగుతున్నప్పుడు మీకు అంతగా ఏమైనా అనుమానాలు ఏమైనా ఉంటే టెక్ మహీంద్ర వాళ్ళకి ట్యాగ్ చేసి ధైర్యంగా అడగండి. ఎప్పుడైనా సరే న్యాయం అనేది చాలా రోజులు పడుతుంది. అన్యాయం అనేది తక్కువగా చాప కింద నీరులా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది అనేది గుర్తుంచుకోండి.